ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ సిఎస్కే గురు శిష్యుల మధ్య జరిగిన మ్యాచ్ లో శిష్యుడిదే పైచేయింది. సిఎస్కే జట్టుపై ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో గాయం తర్వాత 2.2 ఫుల్లీ లోడెడ్ తో వచ్చి హాఫ్ సెంచరీతో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చి ఢిల్లీకు విజయం అందించాడు. కానీ అందరి మనసులను గెలిచింది మాత్రం మహేందర్ సింగ్ ధోని. ఇట్స్ టోటలీ వన్ మ్యాన్ షో, ఎంఎస్డి షో అని చెప్పుకోవచ్చు. ధోనికి ఇదే ఐపీఎల్ లాస్ట్ సీజన్ అంటున్నారు. అలాగే మహేందర్ సింగ్ ధోని ఫస్ట్ 2 ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ రాలేదు. కానీ థర్డ్ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కు దిగే అవకాశం వచ్చింది. 20 సంవత్సరాల క్రితం మాహీబాయ్ తన ఫస్ట్ సెంచరీ ఇదే వైజాగ్ స్టేడియంలో పాకిస్తాన్ పై కొట్టి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం మాహీబాయ్ లాంగ్ హెయిర్ తో వచ్చి సిక్స్లు కొడుతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి మాహీ మార్రా అనేవాళ్ళు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాహీబాయ్ లాంగ్ హెయిర్ తో వచ్చి అదే వైజాగ్ స్టేడియంలో సిక్స్లు కొడుతూ ఉంటే మాహీ మార్రా అనే సీన్స్ కళ్ళ ముందు తిరుగుతున్నాయి. మాహీబాయ్ ప్రెసెంట్ ఏజ్ 42 సంవత్సరాలు. అయినా మాహీలో ఇంకా దమ్ముందని ప్రూవ్ చేశాడు. నేను ఇంకా ఫినిషర్నే అని అందరికీ యంగ్స్టర్స్ కి సవాల్ విసురుతున్నాడు. 16 బాళ్లు 37 రన్స్ 4 ఫోర్లు 3 సిక్స్లతో వైజాగ్ స్టేడియంలో చెలరేగిపోయాడు. ఇక వచ్చిన ఫస్ట్ బాలే 4 కొట్టడంతో ఫినిషర్ ఈస్ ఆల్వేస్ ద ఫినిషర్ అనిపించుకున్నాడు. ఇక మాహీబాయ్ కొడుతుంటే చూడాలి. వైజాగ్ స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇక వీళ్ళ గోలకి డెసిబల్ మీటర్ మీద 120+ సౌండ్ రికార్డ్ అయింది. అంటే చెవులు పలిగిపోయే అంతలా అరిచారు. సంవత్సరం తర్వాత ధోని బ్యాటింగ్ చూస్తుంటే కన్నుల పండగలా అనిపించింది ఫ్యాన్స్ అందరికి. అందులో నువ్వు ఉంటే కింద కామెంట్ చేయి. ఎంతో మంది ధోని 20 సంవత్సరాల తర్వాత లాంగ్ హెయిర్ తో వస్తున్నాడు, కానీ అదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడా లేదా అని అందరికి డౌట్ ఉండేది. కానీ వాళ్ళందరి డౌట్ ని తలకిందులు చేసేలా మాహీబాయ్ సమానంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. పవర్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పటిలాగానే హిట్టింగ్ చేస్తూ తనదైన స్టైల్లో వింటేజ్ మళ్ళీ గుర్తుకు తీసుకొచ్చాడు. 42 సంవత్సరాల్లో కూడా 6 సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ 1 నెల ప్రాక్టీస్ చేస్తూ 2 నెలలు క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ తన అయితే ఇంకా సూపర్ స్టారే అనిపించుకుంటున్నాడు. ఇంకొంతమంది నెటిజన్స్ వరల్డ్ కప్ లో ప్లేస్ తక్కువైందా చెప్పండి, మాహీబాయ్ యాజ్ ఎ ఫినిషర్ రోల్ గా వస్తాడు అని ఫన్నీగా కామెంట్ కూడా చేస్తున్నారు. అండ్ అందరూ ఊరికే అనరక ద ఫినిషర్ గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ ఇన్ ది క్రికెట్ అని. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.